నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతుంటా, రాష్ట్రం అంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతుంటా. కానీ గంగుల కుటుంబం అంటే నాకు ప్రత్యేక గౌరవం, ప్రత్యేక అభిమానం కూడా. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, ప్రథమ లక్షణం ఏమిరా అంటే ప్రజలు ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం. ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఒక ఫైల్ పెట్టుకొని పోతే కదా చూస్తారు, టీఏలకు ఇస్తారు, చేస్తాం లేదంటారు. కానీ ఇటువైపు గంగుల ప్రభాకర్ రెడ్డి అయినా కానీ ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా మాకు ఈ పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్డీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే వెంటబడి మరి పనిచేసే నాయకులు ఈ గంగుల ఫ్యామిలీ. ప్రజలకు అంతగా ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము, ఒక అభిమానం మా కుటుంబం అంటే. ముఖ్యంగా గంగుల నాయన చాలా మంది నాయకులు మా జిల్లాలో నేను చెప్పకూడదు, కానీ నాతో మాట్లాడాలంటే కూడా ఎందుకు చేయాలి తగ్గొచ్చు అనుకుంటున్నాను. ఏమో ఏ కంపై ఎట్టగలుచుకుంటే అని చెప్పి చాలా మటుకు దూరంగా ఉంటారు. కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాన్న ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పలకరిస్తాడు. ఏదైనా కార్యక్రమాలు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు. ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడా దొరకని ప్రేమ నాకు గంగుల నాన్న దగ్గర దొరుకుతుంది. ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్రలేని రాత్రులు చూపించాడు ఆయన. రాత్రి 12 గంటలకు 11 గంటలకు ఏం సిద్ధార్థ అవుతుందో కాదు మా పని అంటే అన్న, కనీసం కట్టాలంటేనే 2-3 నెలలు పట్టాలి, ఓపిక పట్టాలంటే కూడా ఇష్టపడకుండా అన్ని శాంక్షన్ చేపించి మరీ కంప్లీట్ చేసినాడు. ఇది ఒక్క విషయం అనే కాదన్న, ఒక ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు, రైతుల విషయంలో కానీ, కేసీ కెనాల్కు నీళ్లు వాడిన విషయంలో కానీ, రైతులకు పంట నష్టం వస్తే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ, విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ, చివరికి టీచర్ల ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే 5-10 ట్రాన్స్ఫర్లు చేపించుకున్నారు. కానీ వీళ్ళు మాత్రమే ఒక 50-100 చేపించుకున్నారు. అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొగడాలని చెప్పడం నా కళ్ళతో నేను చూసిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా. ఇంకొక విషయానికి వస్తే, ఈ రోజు నేను ఒక యువకుడిని, నా వయసు చాలా తక్కువ అయినా ఈరోజు ఒక ఆర్లగడ్డకు పోయినా, నంద్యాలకు పోయినా, చివరికి శ్రీకాకుళానికి పోయినా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుర్తుపెట్టి అనుమానిస్తానంటే దానికి కారణం మా నాయకుడు, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్లకు కేవలం 2 నెలలు ఉన్నాయి, కేవలం 2 months. ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ లగాడికి మళ్ళా అందరూ సార్ కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, కొంతమంది కన్నీళ్లు తూడుస్తారు, కొంతమంది ఇంకా ఏమేమి అడుగుతారో నేను చెప్పకూడదు. కానీ ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం, ఊళ్ళు విడిచిపెట్టి పోవాల్సింది అంటారు. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కానీ, యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి ఉండేవి. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదనుకో, పెన్షన్ కట్టు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు, బీసీ కార్పొరేషన్ లోన్ రాదు, ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తారు, ఇల్లు శాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సిల్ చేస్తారు, ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా తీపిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు. ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే, మేము ఎంత ఆపాలనుకున్నా, ఎంత బెదిరించాలని అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటివన్నీ కూడా మీకు చేస్తున్నారు. కాబట్టి రేపు వీళ్ళు ఆపాలనుకునే ఆపలేరు లేరా అని చెప్పి చులకనగా మాట్లాడుతున్నారు.
మేము కులం చూడడంలా, మతం చూడడంలా, ప్రాంతం చూడడంలా, పార్టీ చూడడంలా. ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు, ప్రేమ తప్ప అంటే ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం, ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా, ఎన్ని విమర్శించినా, ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడు అనేవాడు, లబ్ధి పొందినవాడు బూత్ లోకి పోయినా గుద్దేది ఫ్యాన్ గుర్తుకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన చేసుకొని ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు, రాయలసీమలో హత్యలు అనేటివి లేవు, రాయలసీమలో దౌర్జన్యాలు అనేటివి లేవు. ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే. ఈ రోజు ఎన్నో కుటుంబాలన్నా పేదవాడంటే ఎట్లుండాలా అంటే మా ఇంటికాడికి రావాలా, చేతులు కట్టుకొని నిలబడాలా, చెప్పులు వదిలేసి నిలబడాలా, మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకుల్లో ఉన్నాయి. కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళు ఎగిరేసి బతుకుతున్నాడంటే, అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే, అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంకా ఎలక్షన్లు దగ్గరికి అయినా కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా. మామూలుగా అయితే మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయిరానాయన, ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి తిరిగి రానాయన అంటాయింది. కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కానీ వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏ కండువా ఇయ్యాలో తెలియదు. రోజుకు ఒకటే కుటుంబంలో 10 మంది 10 పార్టీలలో కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్లలో కూడా కాబట్టి నేనేం కోరుకునేదంటే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీలో ఇంకొకరినో అడుక్కోవాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ళని తెచ్చి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన బండికి మనమే ఓనరు, మనమే డ్రైవరు. మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా, మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక్క బ్రాండ్, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అంటే 80% మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు, మంత్రులను చేసినాడు, పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి, మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ కుటుంబం. కాబట్టి రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమాలో ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో లేకుండా పంపేవాళ్ళు అదే చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం ముఖ్యమైన విషయం ఏమంటే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా దాదాపుగా 120 కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి, రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుంటారా అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడడు అనే ఒక అపోహ ఉండేది, ప్రజలకు అందరికి కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, ఏపీ నీట్ జగన్ అని చెప్పి ప్రజల్లోనే, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే, రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే. 24 గంటలు ఆఫీస్ లో అన్నా ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా, లేకుంటే కదా ఏం టికెట్ ఉండదు.
ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డి చూడటంలా అంటే ఏం లేదు కడుపు వేసుకొని పడుకోవడం ఏం లేదు అంటే అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన ఏం ఒకరు అనుకుంటారు 10 సర్వేలు పెట్టాడు మా సార్ ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినారు లేకుంటే ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే, మాకందరికీ చెప్పిన మాట అంతా ఒకటే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన, సంక్షేమ పథకాలు అనేటివి అమలు చేసిన, ఓట్లు అనేటివి నేను కట్టగట్టి పెట్టిన. మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకొని పోయి ఏపీయండి. అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నాడు. ఇంకొక 10 రోజులే అన్న, 10 రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు. ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాడా, లేకుంటే అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్తాడా, ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కదా రైతు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడా, ఏం చెప్తాడో, సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా అంటాడా, లేకుంటే కానీ ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కానీ అందరూ బస్సు అడిగితే ఇబ్బంది కానీ ఇట్లా ఏం చెప్తాడనేది తెలియదు. కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో 10 రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, రెండు ముందు పెట్టాడా. అది ఆమె చిన్న పిల్లోడిని ఎత్తుకుని చూడు, ఆ పిల్లోడిని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోనే పట్టుకుంటారు కదా చంద్రబాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు, సాధించుకున్నాడు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పకూడదు, ఎవరు చెప్పినా ఆయన 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు వస్తున్నా, 3 మాట్లాడితే 2 అబద్ధాలు వస్తున్నా. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికీ చెప్పిన మాటనే, విజయానికి షార్ట్ కట్లు అనేటివి ఉండవు, విజయానికి షార్ట్ కట్లు అనేటివి ఉండవు, కష్టపడితేనే విజయం సాధిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు, యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమరా అంటే, గంగుల కుటుంబం, ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు కానీ, నాని అన్న కానీ, ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా, అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ